క్యాన్సర్ పై పోరాడి గెలిచిన సీనియర్ నటి గౌతమి రాజకీయాల్లోనూ గెలుపు కోసం తీవ్రంగా ట్రై చేస్తున్నారు. 25 ఏళ్లున్న బీజేపీలో సరైన గుర్తింపు అవకాశం లభించలేదు. ఇప్పుడు అమ్మ పార్టీలో చేరిన ఆమె తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. గౌతమి వచ్చే లోక్సభ ఎన్నికల్లో గౌతమి పోటీ చేస్తారా? తమిళనాట రాజకీయం సినీ రంగాల మధ్య విడదీయలేని బంధం కనిపిస్తుంది. మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత నుంచి ఇప్పటి హీరో విజయ్ వరకు అందరూ సినీ రంగం నుంచి పాలిటిక్స్ లో చేరిన వాళ్లే. సీనియర్ నటి గౌతమి తాడిమళ్ల కూడా చాన్నాళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. గతంలో బీజేపీలో పనిచేసిన ఆమె తాజాగా అన్నా డీఎంకే కండువా కప్పుకున్నారు. మాజీ సీఎం ఎడప్పాటి పళనిస్వామి సమక్షంలో అమ్మ పార్టీలో చేరారు గౌతమి. క్యాన్సర్ పై పోరాడి గెలిచిన గౌతమి తాడిమళ్ల 2004 నుంచి 2016 వరకు విశ్వనటుడు కమల్ హాసన్ తో రిలేషన్షిప్ లో ఉన్నారు. అప్పటికే బీజేపీలో ఉన్న గౌతమి సుదీర్ఘకాలం పనిచేసినా సరైన గుర్తింపు లభించడం లేదంటూ గతేడాది అక్టోబర్లో ఆ పార్టీకి రాజీనామా చేశారు. సార్వత్రిక ఎన్నికల ముందు తన రాజకీయ ఎజెండాను ఖరారు చేస్తూ అన్నా డీఎంకే గూటికి చేరారు. 25 ఏళ్ల పాటు బీజేపీలో ఉన్నారు గౌతమి. 1997లో బీజేపీలో చేరి ఆ పార్టీ యువజన విభాగం ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అటల్ బిహారీ వాజ్పేయి కోసం గౌతమి చేసిన ప్రచారాలు చాలా మంది దృష్టిని ఆకర్షించాయి. కుమార్తె పుట్టిన తరువాత కొన్నాళ్లు రాజకీయాలకు బ్రేక్ ఇచ్చిన గౌతమి 2017లో మళ్లీ బీజేపీలో యాక్టివ్ అయ్యారు. రాజపాళయం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో రాజపాళయం అసెంబ్లీ టికెట్ ఆశించినా భంగపాటే ఎదురైంది. మరో పాపులర్ నటి ఖుష్బూ సుందర్ను 1000 లైట్స్ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దించిన బీజేపీ అధిష్టానం రాజపాళయంలో మాత్రం గౌతమిని పక్కన పెట్టింది. అప్పటి నుంచి కొంత అసంతృప్తితో ఉన్న గౌతమి తాను కష్టంలో ఉన్నప్పుడు పార్టీ నుంచి మద్దతు కరువైందని ఆరోపిస్తూ గతేడాది అక్టోబర్లో కాషాయ దళానికి గుడ్ బై చెప్పారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఆమె అన్నా డీఎంకేలో చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి అన్నా డీఎంకే హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.